దేశంతో తెలంగాణ పోటీ పడాలనే శ్వేతపత్రం విడుదల చేశామన్నారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. తెలంగాణలో మొదటి నుంచి వాస్తవానికి దగ్గరగా బడ్జెట్ లేదన్నారు. బడ్జెట్ అంటే అంకెల గారడీ చేశారని చెప్పారు. నిధులు ఎలా వచ్చాయి, ఎలా దారి మళ్లాయి అనేది తెలియాలన్నారు. బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రానికి 2 ఫామ్ హౌస్లు మాత్రమే తెచ్చిందని సెటైర్లు వేశారు. ఎన్నికల కంటే ముందే మేడిగడ్డ కుంగిపోయిందన్నారు మంత్రి భట్టి విక్రమార్క. కట్టింది ఒక్క ప్రాజెక్ట్ అయినా అది కూడా కూలిపోయిందన్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లభించిందన్నారు మంత్రి భట్టి. ఈనాటి వరకు కూడా ఎప్పుడు వాస్తవానికి దగ్గరలో వీళ్ళ బడ్జెట్ ప్రిపరేషన్ లేదు. అంకెల గారడి, ప్రజలకు మాయ చేయటం, మసిపోయటం, మేము అవి చేసాం, ఇవి చేసాం, లేకపోతే ఆ స్కీమ్స్ అనౌన్స్ చేస్తున్నాం, ఈ స్కీమ్స్ అనౌన్స్ చేస్తున్నాం. వీటన్నిటికీ అంటే డబల్ బెడ్రూమ్కి ఇల్లు, ఇంటికో ఉద్యోగం, లేకపోతే 3 ఎకరాల భూమి, లేకపోతే రకరకాలు ఇవన్నీ మీరు చెప్పినా కదండి. 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇంటికో ఉద్యోగం, మండలానికి ఒక 3 రెసిడెన్షియల్ స్కూల్ ఎల్కేజీ టు పీజీ వరకు, ఒక్కొక్క రెసిడెన్షియల్ స్కూల్లో బాలురు బాలికలు వాళ్ళిద్దరికి వీళ్ళిద్దరికి సపరేట్ స్విమ్మింగ్ పూల్, ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు అదనంగా ఆయకట్టు, ఇవన్నీ మీరు చెప్పినాయి కదా, నేను చెప్పినాయి కదా. ఇన్ని చెప్పారు అధ్యక్ష. 2013-14 వరకు అతి తక్కువ డబ్బులతో ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఎన్ని ఆస్తులు సృష్టించారండి. ఒక నాగార్జున సాగర్ బౌలార్థ సాధు ప్రాజెక్ట్ ఇచ్చారు, వచ్చిందా? ఓ శ్రీశైలం వచ్చిందా? ఓ జూరాలు వచ్చిందా? ఒక ఎస్ఆర్ఎస్పి వచ్చిందా? ఓ దేవాదులు వచ్చిందా? ఒక కడెం వచ్చిందా? లేకపోతే హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ వచ్చిందా? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చిందా? ఐఐటి వచ్చిందా? IIIT వచ్చిందా? లేకపోతే హైదరాబాద్ ఉన్న ఈసీఐఎల్ వచ్చిందా? ఐడిపిఎల్ వచ్చిందా? బిహెచ్ఎల్ వచ్చిందా? హైదరాబాద్కి గోదావరి జలాలు వచ్చినా, కూర్చోండి వినాలండి, హైదరాబాద్కి కృష్ణానది జలాలు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 వచ్చినా? గోదావరి నుంచి మంచినీళ్ళు వచ్చినా? అవునండి, గోదావరి నుంచి మంచినీళ్ళు వచ్చినా? వినండి, గోదావరి నుంచి మంచినీళ్ళు వచ్చినా? కృష్ణానది నుంచి నీళ్ళు వచ్చినాయా? మీరు నీళ్ళు తాగుతున్నారు కదా వాళ్ళ, అవి అప్పుడు వచ్చినాయి. గోదావరి నీళ్ళు వచ్చినాయా? మంజీరా నీళ్ళు వచ్చినాయా? ఇవన్నీ అతి తక్కువ బడ్జెట్తో కంటికి కనపడేటువంటి ఇన్ని ఆస్తులు సృష్టించబడ్డాయి. వినండి, ఓ బిహెచ్ఎల్ వస్తుంది అన్నప్పుడు నాకు తెలుసు ప్రభుత్వ రంగ సంస్థ, అది కేంద్ర ప్రభుత్వం. ఒక బిహెచ్ఎల్ ఇక్కడ రావాలంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించాలి, దానికి కావాల్సిన వ్యవస్థలు ఏర్పాటు చేయాలి, కేంద్రంతో మాట్లాడుకోవాలి, ఇక్కడ తెచ్చుకోవాలి, ఎంతో కొంత వీళ్ళకి కూడా ధనం సమకూర్చాలి. ఓకే, ఒట్టిగా రాదు. మీరున్నారుగా 10 ఏళ్ళ నుంచి. ఏ బిహెచ్ఎల్ తీసుకొచ్చారు మీరు? ఏ ఈసీఎల్ తీసుకొచ్చారు? ఏ బీడీఎల్ తీసుకొచ్చారు? ఏం తీసుకొచ్చారు మీరు? ఏం కాలేదు. తెచ్చిన ఐటీఐఆర్నే బాగొట్టారు. ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు 2 ఫామ్ హౌస్లు తెచ్చారు తప్ప ఏమి కాలేదు ఈ రాష్ట్రానికి అని చెప్తా ఉన్నాను. అధ్యక్ష, నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను ఈ లెక్క 4 ఒక్క నిమిషం అధ్యక్ష, మీరేమైనా సృష్టించారా? ఏమన్నా ఒక పరిశ్రమను తీసుకొచ్చారా? మీరేమన్నా కోర్ ఇండస్ట్రీ పెట్టారా? ఏం లేదు కదా. పోనీ ఏమైనా బౌలార్థ సాధక ప్రాజెక్ట్ ఏమైనా తీసుకొచ్చారా? మీరు వచ్చిన తర్వాత చేసింది ఏంటంటే ఒక పాలమూరు రంగారెడ్డి, ఇంకొకటి కాళేశ్వరం. పాలమూరు రంగారెడ్డి, సీతారామ, ఇంకొకటి కాళేశ్వరం. అధ్యక్ష, పాలమూరు రంగారెడ్డి ఇంతవరకు పంపులో పెట్టలే మీరు. చాలా రోజులు తోవలేదు, అక్కడే ఉన్నాయి. సీతారామ బ్యారేజ్ అనేది ఇంతవరకు. కాళేశ్వరం కట్ట కాళేశ్వరం అంటే మొత్తం ఇక్కడ హరీష్ రావు గారు ఉన్నారు, అప్పుడు వారే ఇరిగేషన్ మంత్రిగా కూడా ఉన్నారు, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు, ఇరిగేషన్ మంత్రిగా పనిచేశారు. సరే, అప్పుడు వారు రోజువారీ దాన్ని రివ్యూ కూడా చేసేవాడు. సరే, కాళేశ్వరం అంటే దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ బస్సులు తీసి పెట్టి చూపించారు. మేము కూడా చూద్దామని బయలుదేరాం. మేము ఉన్న 5 సభ్యులే ఆ భద్రాచలం నుంచి బయలుదేరి చూద్దామని. భద్రాచలం దాటేవా లేదు, అరెస్ట్ చేసి లోపల జైలు పోలీస్ స్టేషన్ పంపించారు. ఏందయ్యా అంటే మీరు చూడటానికి వెళ్ళలేదన్న. మేము అప్పుడే అనుకున్నాం ఏదో ఉంది ఇక్కడ.
చూస్తే ఎన్నికల కంటే ముందు కొద్దిగా ఆ మేడిగడ్డ దగ్గర 15 నుంచి 25 పిల్లర్స్ మధ్యలో. అధ్యక్ష, మనం ఏంటంటే డెట్ సర్వీస్ కోసం 53,000 కోట్లు ఎంత కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే అప్పు కట్టడానికి మళ్ళీ అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో. అప్పు కట్టడానికి అప్పు తీసుకుంటున్నాం. ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుంది అధ్యక్ష. ఈజ్ ఇట్ నాట్ ఏ డెట్ ట్రాప్? ఆర్థిక పరంగా ఆలోచన చేస్తే సభలో ఉన్న పెద్దవాళ్ళందరూ నేను అడుగుతాను, సీనియర్ శాసనసభ్యులందరూ ఆలోచన చేయండి. అప్పు కట్టడానికి అప్పు తీసుకోవటం ఏంటి అధ్యక్ష? అప్పు కట్టడానికి అప్పు తీసుకోవటం ఏంటి? ఊళ్ళల్లో గిరిగిరి వడ్డీలు తీసుకొని ఇల్లు తాకట్టు పెట్టి, పొలం తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చి వడ్డీ పెరిగిపోయి కట్టలేక మళ్ళీ అప్పు తీసుకోవటం, ఇంకో ఆయన దగ్గర అప్పు తీసుకొని ఆ అప్పు కట్టలేక ఇంకో అప్పు తీసుకొని మొత్తం డెట్ ట్రాప్లో పడి అయిపోతుంది. అట్లా తీసుకొచ్చారు ఈ రాష్ట్రాన్ని మీరు. మంచి రాష్ట్రం అధ్యక్ష. ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే అద్భుతమైనటువంటి ఆస్తులు, సంస్థలు, వ్యవస్థలు సృష్టించుకోవడానికి అవకాశం ఉన్న రాష్ట్రాన్ని మీరు ఈ రకంగా తయారు చేసి ఇంకా మళ్ళీ బయటికి చెప్పొద్దు, ఎవరు తెలియనే బాగండి, ఇది మన దగ్గర ఉంచండి, ఇది చెప్తే చాలా ఎవరి కోసం చెప్పకపోతే ఎట్లా? ప్రజలు పాదయాత్ర చేశాను అధ్యక్షుడు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం దాకా ఎక్కడికి నడిచినా ప్రతి దగ్గర నాకు చెప్పింది, ముందు చెప్పింది ఏంటి అని సమస్య అంటే, ఎన్ని సమస్యలు ఉన్నా పర్లేదు సార్, వాళ్ళు మాట్లాడదామంటే భయం అవుతా ఉంది. ఏం నన్ను స్వేచ్ఛ లేదు సార్, ఉద్యోగం రాలేదని అడుగుదామంటే ఏం కేసు పెడతారో తెలియదు. నా భూమి సరిగా రెవెన్యూ రికార్డ్స్లో ఎక్కట్లేదంటే దానిలో కటింగ్ పెడతారేమో తెలియదు. ఇంకేమని చెప్దామంటే నీకు పెన్షన్ కటింగ్ పెడతా ఉంటున్నా. ఇంకేమని చెప్దామంటే పోలీస్ కేసు పెట్టి పరీక్ష పనికి రాకుండా చేస్తారు. అంత భయంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ఇది నడిచిన ప్రతి దగ్గర చెప్పినట్టు సమస్య. వాళ్ళు చెప్పింది ఒకటే, మేము ఎన్ని సమస్యలైనా భరించడానికి సిద్ధమే, కానీ తెలంగాణ ప్రజలుగా మేము కోరుకున్నది ఏంటంటే మాకు నచ్చినట్టుగా మేము మాట్లాడతాం, నిర్భయంగా స్వేచ్ఛగా మా భావస్వేచ్ఛని వ్యక్తపరుస్తాం. అది మా తెలంగాణ, మాకున్నటువంటి సాంప్రదాయం, సంస్కృతి. ఈరోజు దాన్ని కోల్పోయాం. దాన్ని తిరిగి పొందడం కోసం ఏ స్థాయికైనా పోరాడదాం సార్. మిగతా సమస్యలన్నీ పరిష్కారం తర్వాత చూసుకుందాం, రాష్ట్రం వస్తే అన్నీ వస్తాయి, ముందు స్వతంత్రం రావాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్పారు. చెప్పినట్టుగానే మొన్న సాధారణ ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు రాష్ట్ర ప్రజలు తీర్పిచ్చారు, స్వతంత్రాన్ని కోరుకున్నారు, స్వతంత్రం తెచ్చుకున్నారు. అందుకే ఈరోజు ఒక పెద్దలు మాజీ ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి గారితో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మందికి వాళ్ళ స్వాతంత్రం వచ్చింది. చివరికి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న శాసనసభ్యులకి, మాజీ మంత్రులకు కూడా